నిన్న పిల్లలకి హాలిడే ఇచ్చారు కదా, బయటికి వెళ్దాము అని అన్నాను. నేనేమన్నా అమెరికా తీసుకోమన్నానా, లండన్ తీసుకోమన్నానా, సరదాగా షాపింగ్ తీసుకెళ్ళమన్నాను. ఇంతకీ షాపింగ్ ఎందుకంటారా? ఫిబ్రవరిలో మ్యారేజ్ డే ఉంది. ఏంటేంటి ఫిబ్రవరిలో మ్యారేజ్ డేకి ఇప్పుడు షాపింగ్ చేస్తావా అని అంటారా? క్రిస్మస్ ఆఫర్లు కదా, మన ఆడవాళ్ళకి ఆఫర్లు అంటే పిచ్చి కదా. నేను ఆషాఢ మాసంలోనే పద్ధతులు తీసుకున్నాను. వాటినే మ్యారేజ్ డేలకో, బర్త్డేలకో, పండుగలకో, పబ్బాలకో వేసుకొని అడ్జస్ట్ అవుతాను. మరి ఇంతకీ షాపింగ్ ఎందుకంటారా? మా వారి కోసం. నీకు మ్యారేజ్ డే వస్తుంది కదా, నేను మంచి మంచి బట్టలు వేసుకొని నువ్వు వేసుకోకపోతే బాగోదు, వెళ్దాము అని అన్నాను. ఆయన ఏమంటారంటే, నాకేమైనా పిల్లనిచ్చేది ఉందా, మళ్ళీ పెళ్లి చేసుకునేది ఉందా అని అంటారు. అరే, మాట్లాడితే పిల్లనిచ్చేది ఉందా అంటారు, ఇంకో పెళ్లి చేసుకుంటారా? 2 పిల్లలు పుట్టాక రా బాబు నీకు ఇస్తానా అంటారా? ఏంటో వీళ్ళ మగవాళ్ళ చాదస్యం. సరేలే, ఉన్న పిల్ల కన్నా నచ్చేలాగా బట్టలు వేసుకోవచ్చు కదా. అది కాదు, మాత్రం జరగని పని. అమ్మో, ఆస్తులన్నీ పోయినట్టుగా ఫీల్. సరేలే, మూతి మూడ్చుకొని కోపంగా ఉన్నారు కదా అని అట్లే సైజ్ చేశాను. ఎక్స్ప్రెషన్స్ చూడండి, కమల్ హాసన్.